డిక్లరేషన్ ఆన్ రెడ్యూసింగ్ మీథేన్, ఇది ఆల్రెడీ చెప్పుకున్నామండి. మీథేన్ ప్లెడ్జ్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. COP26లోనే మీథేన్ ప్లెడ్జ్ వచ్చింది. అప్పుడు ఆల్రెడీ చెప్పేశారండి, మీథేను సెకండ్ గ్రీన్ హౌస్ వాయువు కాబట్టి దాన్ని డిక్లేర్ చేయాలనుకుంటున్నారు, కానీ ఇండియా ఒప్పుకోలేదు. అదే ఇక్కడ ఉంచాడు. ఓవర్ 30 countries including US, Germany, UK and UAE endorsed COP29 declaration on reducing methane from organic waste. డంప్ యార్డ్ల నుంచి, ఆర్గానిక్ వేస్ట్ల నుంచి, తర్వాత నెక్స్ట్ ప్యాడీ ఫీల్డ్స్, ఇంకెక్కడైనా వెల్స్ నుంచి మీథేన్, అదే న్యాచురల్ గ్యాస్ వెల్స్ నుంచి, వీటి ద్వారా వచ్చేటటువంటి మీథేన్ని ఆపేయాలి, కట్ ఆఫ్ చేసేయాలి. దాని కొరకు సంతకం చేస్తారు. మీథేన్ ప్లెడ్జ్ని డిక్లేర్ చేసింది COP26లో, సంతకం చేసింది మాత్రం COP29లో. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ మీథేన్ ప్లెడ్జ్లో ఇండియా పార్టిసిపేట్ కాలేదు, ఇక్కడ డిక్లరేషన్లో ఇండియా సంతకం చేయలేదు. డిక్లరేషన్ అంటే సంతకం చేయడం. అక్కడ మీథేన్ ప్లెడ్జ్ అనుకున్నారు, దాని డిక్లరేషను COP29లో పెట్టారు. సో ఇది ఎవరెవరు చేశారు మనకు అవసరం లేదు. ఇక్కడ ఒకటే ఒక పాయింట్ అండి, మీథేన్ డిక్లరేషన్ ఎప్పుడు చేశారు, అది మీథేన్ ప్లెడ్జ్ ఎప్పుడు చేశారు అనేది.